అందరూ కొడుమూరు పట్టణం గత 10వ తారీఖున రాత్రి 9 గంటలకు జరిగిన హత్య కేసునందు బోయ రవి 24 ఇయర్స్ వాళ్ళ నాయన పేరు బోయ బజారప్ప అతని కంప్లైంట్ మీద కొడుమూరు పోలీస్ స్టేషన్ నందు 302 IPC కింద కేసు రిజిస్టర్ అయింది. దీనిపైన ప్రత్యేకమైన పార్టీలు ఫామ్ చేసి ఎస్ఐ కొడుమూరు మరియు ఎస్ఐ గూడూరు ఏపీ శ్రీనివాసులు మరియు ఈరయ్య గారిని 2 ప్రత్యేకమైన బృందాలు ఫామ్ చేసి వీళ్ళకి సపోర్ట్గా రాముడు, ఈరన్న, కానిస్టేబుల్స్, భాష మరియు రమేష్, అశోక్ అందరినీ టీం ఫామ్ చేసి ప్రత్యేకంగా గాలిముచ్చగా ఈరోజు ఖచ్చితమైన సమాచారం మేరకు ముద్దాయిలైన బోయ శివకృష్ణ వయసు 19 సంవత్సరాలు, ఇతనే బోయ రవికి కత్తితో పొడిచినది గజ్జల పక్కన, మరియు రాము, అశోక్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి వీళ్ళ కన్ఫెషన్ పైన ఒక జూలియన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే 15 సంవత్సరాల బాలనేస్తూ కూడా తీసుకోవడం జరిగింది. ఈ నలుగురిని సమక్షంలో కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసి పాలకుర్తి క్రాస్లో ఇతరు ఎస్ఐలు, నేను, మా సిబ్బంది, మన రెవెన్యూ ఆఫీషియల్స్ పాలకుర్తి పెద్దమ్మ సమక్షంలో వాళ్ళ యొక్క వాంగ్మూలం రాసి కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసి వాళ్ళ కన్ఫెషన్ పైన జూలియన్ కాన్ఫ్లిక్ట్ లా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ హత్యలో ఉపయోగించినటువంటి కత్తి మీ ముందర ఉంది, ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ తదుపరి చర్యగా కోర్టు ముందు హాజరుపడడం జరుగుతుంది. ఇదేమంటే 10వ తారీఖున బోయ రవి మరి వాళ్ళ స్నేహితులు అందరూ వస్తుండే మన కోట విజయభాస్కర్ సర్కిల్ దగ్గర బేకరీ దగ్గర ముందుకు చిన్న గొడవైంది. దాటుతున్న సమయంలో ముద్దాయిలు మరియు చనిపోయిన పోతి మధ్యలో గొడవైంది. అక్కడ కొట్టడం జరిగింది. కొట్టినందుకు బోయ శివకృష్ణ కోపం తెచ్చుకొని ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని మరి కత్తి తీసుకొచ్చి అదే సమయంలో ఏఐటీసీ ఆఫీస్ పక్కన సుందరకాలపై దారి దగ్గర వాళ్ళు తారసపడము, వాళ్ళని ఆపడము, ఈ నలుగురు వాళ్ళని అడగడం ఎందుకు కొట్టారని అడగడము, అక్కడ మళ్ళా వీళ్ళు వాళ్ళ మధ్యలో ఘర్షణ జరిగి ఆ ఘర్షణలో శివకృష్ణ ఏమన్నా శివకృష్ణగా కత్తి తీసుకొని బోయ రవికి గజ్జల పక్కన పొడవడం జరిగింది. అతను వెంటనే నరం కట్టేయడం వల్ల ఫ్యాటల్ ఇంజరీ అయిన వల్ల అక్కడే కుప్పకూలి స్నేహితులు వెంటనే అతనికి గవర్నమెంట్ హాస్పిటల్ కొడుమూరుకు షిఫ్ట్ చేయగా చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. దీంట్లో వీళ్ళిద్దరి మధ్యలో చాలా రోజుల ముందు, సంవత్సరాల ముందు ఇద్దరు గోల్డ్ పని చేసేవాళ్ళు, వాళ్ళ స్నేహితులు హమాలి చేసేవాళ్ళు. వీళ్ళకి వాళ్ళ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అది దానివల్ల ఈ హత్యకు కారణమైనది. దీంట్లో మా పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు బాగా కష్టపడినారు. అదేవిధంగా రాముడు, కొడుమూరులో ఉన్న రాముడు ఆ రోజు పెద్ద ధర్నా కూడా జరగడం జరిగింది. ఆ ధర్నా కూడా రాముడు, ఈరన్న, రమేష్ వీళ్ళందరూ చాలా సమస్ఫూర్తిగా వ్యవహరించినారు. మరియు ముద్దాలు పట్టుకోవడం వల్ల కూడా ఈరన్న, రామకృష్ణ, భాష వీళ్ళందరూ బాగా కష్టపడినందుకు వీళ్ళకు డిఎస్పీ గారు అభినందించారు. వీళ్ళకు సరైన రివార్డు కూడా ప్రకటించారు. థ్యాంక్ యూ.